నమస్కారం రామస్వామి బాబా. నమస్తే నమస్తే నమస్తే. బాగేనా అంతా? అంత బాగేసామా భగవంతు దేవాలన దేవుడి దేవనా అందరం మంచిగా ఉండాలి బావా. సరే, మనకు ఈ ఒక వ్యక్తి మనం ఎన్నిసార్లు 8-9 సార్లు రామాయణం వేసినాం కదా. వేసినాం. గోదావరి నగరం మన పట్టణంలో ఎక్కడైనా వేసినాం, కొండగట్ట కూడా వేసినాం. అయితే దీంట్లో ఒక చిన్న చిలుక ఏమన్నారంటే, ఒక వ్యక్తి నన్ను అడిగాడు, ఈ యొక్క రామాయణంలో వారు విరోధ వాళ్ళకు ఉద్యోగం చేసుకుంటానికి జరిగింది, విరోధం ఎందుకు పెరిగింది వాళ్ళిద్దరికి అని ఒక క్వశ్చన్ వేసిందాము. అయితే అది పూర్తిగా పూర్తిగా అవగాహన నాకు అర్థం కాలే. దాని గురించి కొంచెం వివరంగా చెప్పగలిగితే మీకు ఉన్నది కాదు గురించి చెప్పగలుగుతావా? చెప్పండి కొంచెం. చెప్తా, దాని గురించి చెప్తా. అంటే వాళ్ళ శుక్రువులకు ఎందుకు వాదన జరిగింది, అది ఎవరి వల్ల తప్పు జరిగింది, ఎవరి తప్పు అని అడిగింది మా ఫ్రెండ్ అడిగాడు. సరే, నా ఇప్పుడు మనకన్నా మేధావులు నాకు తెలిసిన వరకు నేను చెప్తా, వివరిస్తాను, కంపల్సరీ వివరిస్తాను. సరే స్వామి. వాలి సుగ్రీవులకు వాదం ఎందుకు జరిగిందంటే, ఒక మహారాక్షసుడు అని ఘనరాక్షసుడు అని ఒక రాక్షసుడు ఉంది. ఆ రాక్షసులతో వీళ్ళకు వైరం కలిగింది. ఎవరికి? వాలికి సుగ్రీవునికి ఆ రాక్షసులతో. కానీ సుగ్రీవుని పక్కకు పెట్టి, చిన్నోడు కదా, వాలి బలశాలి కదా, బాగా బలశాలి కాబట్టి ఆ ఘనరాక్షసులతో వీళ్ళు అలా రణంగా ఉద్యోగం చేసుకుంటూ ఏం చేస్తుంటే ఒక గృహలు చూస్తారు. గృహలు చూస్తే గృహలకు ఓంగా ఈ వాలి తమ్ముడితో చెప్పిపోతాడు, వీడు మా దండి రాక్షసి, మరి నన్ను చంపుతాడో లేకపోతే వాడిని చంపుతాడో తెలియదని తమ్ముడికి ఒక సిగ్నల్ చెప్పిపోతాడు, ఒక ఆహ్వానం. ఏమంట? నేను చచ్చినట్టయితే తమ్మే శ్వేతవర్ణము రక్తం అగుపడుతుంది నీకు. ఒకవేళ వాడు చచ్చినట్టు అయింది అనుకో, రుధిర వర్ణం కనబడుతుంది. అంటే రుధిర వర్ణం కనబడదు అనుకో, వాడు ఎట్లా నేను బయటకు అయితే నన్నే చంపిండు కాబట్టి నిన్ను ఉంచడు. ఈ గృహకు ఒక అడ్డం గుండు పెట్టి నువ్వు కిష్కిందపురం వెళ్ళిపోనా తమ్మి అని చెప్తారన్నట్టు. ఎవరికి? తమ్మని చెప్తాడు. తమ్ముని చెప్పి లోపలికి పోతాడు అతను. పోంగా ఈ తమ్మంగా ఆ ఘనరాక్షసుడు వింటాడు. ఈయన ఏం చేస్తాడు? అబ్బా, నువ్వు తమ్ముని బరేలీకు చెప్పినావా అని ఆడు చచ్చిపోతాడు. కానీ శ్వేతవర్ణం కనిపించే వాడు మాయతో ఆడి చచ్చిన రక్తం శ్వేతవర్ణం కనిపిస్తుంది. కనిపించే వరకు తమ్ముడు ఏం చేస్తాడు? అన్న చెప్పిన విషయం కదా, ఒకవేళ నేను చచ్చిపోతే రాక్షసుడు బయటకు వస్తే నేను బతకనియడు తమ్మి, నేను చచ్చిపోతే శ్వేతవర్ణం కనబడుతుంది, వాడు చచ్చిపోతే రుధిరవర్ణం కనబడుతుంది అని చెప్పింది కదా. ఇది శ్వేతవర్ణం కనబడి ఎట్లా మానవ చచ్చిపోయాడు, రాక్షసుడు బయటకు వస్తాడు అయితే తెలుసు కదా, కనపడుతుంది కాబట్టి మళ్ళీ పోయి తెలుసు కదా. వాడు ఇప్పుడు మరీ బలశాలుడే కదా, పెద్ద బలశాలుడు. మా అన్నం చంపినాక నన్ను బయటకు వస్తాడు, చంపితే నన్ను నేను ఆడు అక్కడ బయటకు వెళ్తే నన్ను బతకనేడు కదా అని చేసాడు. ఈ సుగ్రీవుడు కూడా బలశాలే కాబట్టి పెద్ద పర్వతం లావట్టుకొస్తాడు. పెద్ద పర్వతం లావట్టుకొచ్చి ఆ గృహకు అడ్డం పెడతాడు. తలపెట్టినాడు పెట్టి మరి ఏం చేయాలి, అన్న చచ్చిపోయాడు అని కిష్కిందపురం పోతాడు. పోయి ఆ అంగదుని యువరాజుని చేస్తాడు. అంగదుని యువరాజుని చేసి ఇక భార్య వేదవరాలు కావాలి కదా, అలా వదిన ఇప్పుడు వాలి వాళ్ళ భార్య వేదవరాలు కావాలి కదా, ఆమెకు ఇక వేదవరాలు తెల్ల జీరులు బిరుగా పెట్టారు. ఆమె అది అయిపోయింది. ఈ వాలి ఏం చేసిండు? 6 నెలలు కొట్లాడాను అన్నది. ఈడు పెట్టింది పెద్ద పర్వతమే వెళ్తుందా? కొట్లాడి పర్వతం వాలి బయటికి వెళ్తాడు. వెళ్ళి కిష్కిందపురం వచ్చే వరకు కొడుకు యువరాజు అయి ఉంటాడు, భార్య వేదవరాలు అయి ఉంటుంది. అంటే నేను ఇంత మంచిగా నిన్ను ద్వారానికి అడ్డం కూర్చుండబెట్టి, నేను చచ్చిపోతే గిట్ల కనబడుతుంది, రాక్షసు చచ్చిపోతే గట్ల కనబడుతుంది అని చెప్పినాక కూడా నువ్వు గృహకడ్డం గుండు పెట్టి వచ్చిన వాటి నన్ను చంపాలని నా భార్య చేపట్టాలనుకున్నావా, రాజ్యం వేలాలనుకున్నావా అని ఈ సుగ్రీవుని
ఈయన కోపం కోపం పెరిగింది. ఈర్ష పెరిగింది. పెరిగి వాడిని నువ్వు ఏం చేసినవురా, ఏం చేసినావు, ఎందుకు ఇట్లా చేసినావు అని అడుగులు లేదు, కొట్టుడే. కొట్టి మొత్తం అలా భార్యను చేపట్టి ఆయన కుట్టరాని దెబ్బలు కొడితే ఇప్పుడు ఇతనితో ఎదిరించడానికి అని శాత కాదు. ఎరిగి కొట్టే వరకల్లా ఊరు విడిచిపెట్టి సుగ్రీవుడు వెళ్ళిపోతాడు. ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతాడంటే ఎక్కడికి వెళ్ళిపోతాడు బాబు? మరి ఎక్కడికి వెళ్ళిపోతాడంటే ఈ వాలి పోని జాగ ఒకటి ఉంటుంది, అది ఇంకా వేరే ఉందా? వాలి అక్కడికి ఓని జాగ ఉంటుంది. అక్కడ ఎక్కడ అంటే విషముఖ పర్వతం, అది ఇంకా పెద్ద చెప్తుంది. విశాఖముఖ పర్వతం పైకి వాలి ఎందుకు ఓడంటే అది కూడా చెప్తాం నీకు, ఎవరన్నా అడిగితే చెప్పు. వాలి అక్కడికి ఎందుకు ఓడు, అక్కడికి పోయి ఎందుకు జాగున్నాడు సుగ్రీవుడు, ఆలికి అక్కడికి పోవడానికి సాధ కాదా అని కూడా వేరే వచ్చేస్తారు. ఆలి పోవచ్చు కానీ అక్కడ ఒకటి కిటుకున్నది. ఆ వాలి అక్కడికి విషముఖ పర్వతము పోని కారణం ఏంటంటే ఒక దుందీబడి రాక్షసుడు తోని వాలి అప్పుడు ఉద్యమం చేసిండట. చేయంగా గంగానది తీరమున మాతంగ మౌనేశ్వరుడు తపస్సు చేస్తున్నాడు. తీరాన్ని తపస్సు చేయంగా దుందిబడి రాక్షసుని వధించి వారి శరీరం సీరి ఇసిరి పారేసినాడు. వాలి ఇసిరి పారేస్తే అతని ఒక తపస్సు భంగం అయ్యి చేతిలో పడదట. అంటే చేసే పూజ భంగం అయిపోయి మునేశ్వరుడు కదా, ఆయన ఓగ దృష్టితోటి చూసినాడు బాగా. నా తపస్సు భంగం చేసిన వారు ఎవరు అని ఎవరు చూస్తా వాలి చూసి ఏం చేసినట్ట, ఈ విషముఖ పర్వతం పైకి నువ్వు వచ్చిన సో నీ తల బలిగి సత్తుగా కానీ శాపం ఇచ్చినాడు ఆ మౌనేశ్వరుడు. ఆ శాపం ఇచ్చిన సంగతి సుగ్రీవుడికి తెలుసు. వాడు ఎన్ని రోజులైనా కానీ ఈ పర్వతం పైకి రాడు అని ఈ సుగ్రీవుడు పోయి ఆ పర్వతం పైన కాలం గడుపుకుంటా ఉండితే వీడు ఈ వాలి అనేటైన ఆ పర్వతం చుట్టూ తిరుగుతాడు. రారా నువ్వు రారా చూసుకుందాం రారా అని రోజు దాని పర్వతం చుట్టూ తిరిగేస్తాడట. సుగ్రీవం అలా దాక్కున్నాడు మీద చూస్తాడట సుగ్రీవుని. పర్వతం మీద పైన కూర్చుంటాడు సుగ్రీవుడు, పర్వతం చుట్టూ తిరుగుతాడు ఈ వాలి. కానీ పర్వతం పైకి ఎక్కరాదు. ఆ రోజు పెట్టిన శాపం ఉంది కాబట్టి ఆయన మీకే రావడం తెలుసు. ఆయన అత్తే దానికి కావాలి చచ్చిపోడే కరెక్ట్, అది చచ్చిపోతాడని అక్కడ ఉంటాడు. అప్పుడు ఈయన ఇక్కడనే ఉండగా అప్పుడు రామలక్ష్మణుడు మనకి ఆ స్టోరీ మనకి అంత దూరం ఎందుకు కానీ అప్పుడు రామలక్ష్మణుడు ఆంజనేయుడు అక్కడ కలిసి రాముల వారికి ఇతని స్టోరీ అంతా చెప్పి అప్పుడు వారిని వధిస్తారు. అది రాముల వారి చరిత్ర. ఇది వాలి సుగ్రీవుది మాత్రం చరిత్ర గిరి. వీడి వరకు అయితే మనం చెప్పగలిగినాం. అది కూడా ఉంటుంది చెప్పచ్చును కానీ వీళ్ళ చరిత్ర గింత. కానీ అప్పుడు రాముల వారు అప్పుడు సీత గురించి అనవసరం చేసుకుంటా అజ్ఞానవసరం తిరుక్కుంటా రాగా అప్పుడు రాముల వారికి ఆంజనేయుడు కలుస్తాడు. సుగ్రీవుడికి ఆంజనేయుడు కలుస్తాడు. ఆంజనేయుడికి సుగ్రీవుడి బాధ చెప్తాడు. నేను ఇన్ని సంవత్సరాలు ఎండవానలకు ఆనకు ఊరిడిచి భార్య నిడిచి ఈ గుట్ట విన ఈ చెట్లలో ఎన్ని రోజులు ఉండాలని ఆంజనేయుడిని వేడుకుంటాడు. సుగ్రీవుడు వేడుకుంటే సరే నీ బాధ నివారించే వార్తలు ఎవరన్నా మనకు వస్తారన్నప్పుడు అప్పుడు అంతట్లనే మీ రాముల వారు రామలక్ష్మణులు అనవాసం చేసుకుంటూ వచ్చినప్పుడు వాళ్ళకి రాముల వారికి ఆంజనేయుడు టచ్ అయ్యి మరి నాకు సీత జాడలకి ఇట్లా సాగుతున్న వల్ల అప్పుడు సుగ్రీవునితో సరే వచ్చి నేను నీకు సీత జాడలు తెచ్చే బాధ్యత నాది. నాకు మామ ఉన్నాడు సుగ్రీవునుడైన అతని బాధ మాత్రం మీరు నెరవేరుస్తారనుకుంటే సీత జాడలు తెస్తానని ఆంజనేయుడు ఒప్పుకుంటాడు. అక్కడ సరే ఎవరు వాళ్ళ బాధ ఎందుకు తెలుసు అన్నమని ఇప్పుడు సుగ్రీవుడు పోయి అయ్యా ఈ పక్కన జరిగింది అక్కడ మీ అన్నకు మీకు ఎట్లా బాధ జరిగింది ఎట్లా అంటే ఇట్లా సంగతి అయితే నాది ఏం లేదు పొరపాటు నాది ఏం లేదు నాయన ఈ ప్రకారం జరిగింది. నా భార్య చేపట్టిండు, నన్ను ఊరు నుంచి వెళ్ళగొట్టిండు,
మన బాధ తీర్చే బాధ్యత మీద అని అని అప్పుడు శుద్ధుడే చెప్పుకున్నాడు మన రాముల వారు. రాముని వేరుకుంటాడు. కానీ మీ సీత జాడలు తెచ్చే బాధ్యత నాది. అప్పుడంటే ఈయన వానరులకు సేనాధిపతి ఎవరు? సుగ్రీవుడు. సుగ్రీవుడే సేనాధిపతి అంటే పెద్ద పెద్ద ఆయన. అంటే నేను తెప్పించే బాధ్యత ఎవరంటే మళ్ళా మళ్ళా ఈ సుగ్రీవుడు కూడా అక్కడికి పోయే అధికారి ఎవరు లేదని ఆంజనేయుని నియమించి గంగాధరుడు ఎక్కడికి పోతారని ఆంజనేయునికి అన్ని విద్యలు నేర్పి చేసిన నీకు ఆ బలం ఉన్నదని ఆంజనేయునికి కూడా నేను పోనని తెలుసు. కానీ అతని బలం అతనికి చెప్పి నువ్వు ఏదంటే అది అవుతుంది, నువ్వు ఆకాశంలో పోవచ్చు, నువ్వు ఎక్కడికైనా పోవచ్చు, నీళ్ళే నడవచ్చు, ఆకాశంలో నడవచ్చు, నీ బలం నీకు తెలుస్తలేదని ఆంజనేయుడు మొత్తం జ్ఞానోదయం సుగ్రీవుడు జ్ఞానోదయాన్ని నేర్పి అన్నవని అప్పుడు ఆంజనేయుడు బలవంతుని తెలుసుకొని అప్పుడు నేను కంపల్సరీ తెస్తానని అప్పుడు రాముల వారికి ఆభ్యం ఇచ్చి అప్పుడు ఆంజనేయుడు సీత జాడలకు సముద్రాలు దాటలు సీత జాడలు తిరిగి మనకు అంతవరకు తెలుసు. ఇంకా ఉన్నది చెప్పుకుంటాం కానీ కొన్ని మనకు ఇంకా ఇంతకన్నా పెద్ద పెద్దగా చెప్పే మేధావులు ఉన్నారు. మనం చెప్పిందే కరెక్ట్ అని కాదు, మనకు తెలిసింది ఇంత. నువ్వు ఏమన్నా చిన్న సిట్కా అడిగినావు అట్లా కదా సార్ నీకు ఇప్పుడు ఎవరైనా క్వశ్చన్ ఏమవుతుంది మీకు ఇన్నిసార్లు రావణ వేసాను కదా వాడి శుభ్రుడికి ఎందుకు వాదం వచ్చింది, వాళ్ళకి విరోధం ఎందుకు జరిగింది, అసలు అది తప్పే వద్ది. ఇప్పుడు కూడా మనం కూడా తప్పు ఎవరు నిర్ణయించట్లేదు. మనం ఇప్పుడు ఎవరు తప్పు అంటాము చెప్పు? సుగ్రీవేది తప్పు కాదు, అన్న చెప్పిన మాట వెనక్కి వెళ్ళి చేసొచ్చింది తప్పులేదు. కానీ సుగ్రీవుడిని ఈ వాలి అడగలే, తమ్మి గిట్టేందుకు చేసినవురా, నేను ఈ రకంగా చెప్పిన కదా, నువ్వు ఈ గృహకు ఈ గుండె ఎందుకు పెట్టినావు, నీకు ఈ సిగ్నల్ చెప్పిన కదా అంటే అది చెప్పేదానికి వాళ్ళే అంటే ఆవేశం లోపల మండుతలేదా? మండుతుంది. అంటే అక్కడ జరిగింది ఏదంటే ఆ రాక్షసుని యొక్క మాయ వల్ల వీళ్ళకి విరోధం జరిగింది. రాక్షసు చేయబట్టి జరిగింది. ఇప్పుడు సుగ్రీవుడు తప్పు చేయలే, వాళ్ళు కూడా తప్పు చేయలే. కానీ వీళ్ళిద్దట్ల కమ్యూనికేషన్ కరెక్ట్ లేక ఈ ఇంత దూరం పెరిగింది. అది ఏది వాలి చచ్చిపోవడానికి పెరిగింది. అది రాముల వారిని వేడుకోవాలి, నా రాముల వారికి మాట ఇచ్చే నేను చంపుతాను మాట ఇచ్చేదాకా కాలు పట్టుకొని విడిపోయాను అని మాట ఇచ్చాను. ఎందుకంటే నా భార్య చేపట్టిండు అది ఇది అనే వరకు ఆయన కోపం వచ్చింది, మాట ఇచ్చిండు. ఓకే రామస్వామి బాబా, నువ్వు చాలా మంచి ఏదో నేను చిన్న చిన్నగానే చెప్పుకోవాల్సిన మంచి లోతైన విషయాలు బాగా ఆలోచించి బాగా చెప్పినామంటే నీకు ధన్యవాదాలు చెప్తున్నా. ఇట్లా నన్ను మళ్ళీ అడిగినానికి నేను కరెక్ట్ చెప్పగలుగుతాను సిద్ధంగా ఉన్నా. అయితే నాకు అంతా తెలుసా అని అంత తెలియదు, కొంత తెలుసా అని మిమ్మల్ని అడగవలసి వచ్చింది. నాకు కూడా స్వామి అంత కూడా మనకు కూడా తెలియదు, మనకన్నా మేధావులు బాగున్నారు, చాలా మేధావులు ఉన్నారు. కానీ నాకు తెలిసిన వరకు వివరించిన. కానీ ఏమైనా పొరపాట్లు ఉంటే పెద్ద మేధావులు ఉంటే క్షమించాలి, ఓకే మమ్మల్ని ఆదరించాలి. మామూలు ఏమైనా తెలియని విషయాలు ఉంటే మాకు తెలియపరచండి, మాకు తెలిసిన వారికి విమర్శించిన. నేను పెద్దగా ఆడలేదు లక్ష్మీస్వామి. ఏదైనా బావా నాకు తెలిసింది నేను చెప్పగలుగుతా, నీకు తెలిసి నాకు చెప్పగలుగుతా, నాకు తెలిసింది నీకు తెలియకపోతే నీకు తెలిసి నాకు తెలియదు. కాబట్టి నేను ఎక్కువ నాకు తెలిసిందని నేను అంటలేను, నాకు తెలిసిన ముక్కలు నేను చెప్పిన. ఓకే ఇంకా రకరకాలు తెలిసిన పెద్ద మేధావులు ఉన్నారు, నేను కాదంటలేను. అలా మనం 4-5 సార్లు మనం రావాణి వేసినాం కాబట్టి కొంచెం మనం పుస్తకాలు చూసుకుంటే పాటలు పాడుతున్నాం కాబట్టి దీని స్టోరీ ఏందని గమనించి నీకు వివరించిన. చాలా సంతోషం బావగారు. ఈ మాట చెప్పడానికి నేను చెప్పలేకపోయినా నువ్వు చెప్పినావు ఇప్పుడు, కానీ మళ్ళీ ఏమైనా అడిగినా కానీ నేను చెప్పగలడానికి సిద్ధంగా ఉన్నా. ఈ రామాయణంలో చాలా సంతోషం చెప్పినాను. కంగ్రాట్స్ ధన్యవాదాలు, చాలా ధన్యవాదాలు. సరే ఓకే.